అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో నేను మట్టి వినాయకుడిని ఇంట్లోనే తయారు చేశానని చెప్పాను కదా. ఈ లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజు అనమాట. సో పొద్దునే లేచి ఇంట్లో పనంతా అవగొట్టేసుకొని మా అమ్మ ప్రసాదాలు చేయడానికి వెళ్ళిపోయింది. సో నేను రెడీ అయిపోయి డెకరేషన్ పని నేను చూసుకున్నాను అనమాట. ముందు రోజు నైట్ ఇట్లా డెకరేట్ చేసి పెట్టుకుందాం అనుకున్నాం, కానీ ఫ్రెష్గా ఉండదేమో, ఏమైనా వాడిపోయినట్టు అయిపోతాయేమో అని పక్కన పెట్టేసి పొద్దునే లేచి టేబుల్కి పసుపు పూసేసాక ఇట్లా అరటి ఆకులతో వెనకాల డెకరేషన్లా ఉండాలని చేశాను. ఆ తర్వాత ఇంకా అరటి ఆకులే టేబుల్ మీద కూడా పెట్టేశాను అనమాట, బాగుంటుందని. తర్వాత ఇంకా బియ్యం పోసి దాని మీద వినాయకుడిని పెట్టేశాను. ఇది ఫైనల్ లుక్ అనమాట. మా వినాయకుడు పూలతో దగ్గర అంతా అయిపోయాక ఇంకా పూజ స్టార్ట్ కాకముందు కొంచెం తెచ్చిన బంతిపూలు మిగిలిపోయాయని ఇలా పువ్వులు పక్కన ఇట్లా వేసాను అనమాట. సో మా ఇంట్లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఆయన వినాయకుడిని ఇస్తారనమాట ఎవ్రీ ఇయర్. సో ఆ వినాయకుడినే చేస్తాం, మట్టి వినాయకుడిని. కానీ ఈ ఇయర్ ఏంటంటే నాకు చెయ్యాలి అని అనిపించింది మట్టి వినాయకుడిని. నేను చేశాను. చేశాక వినాయకుడిని ఇంట్లోనే చేయాలనేది నా సెంటిమెంట్. వాళ్ళ ఫ్రెండ్ ఇస్తారు కాబట్టి వినాయకుడిని వద్దు అనకూడదని మా నాన్న సెంటిమెంట్ అనమాట. సో 2 వినాయకుడిని పెట్టాము. పెట్టొచ్చో లేదో మాకు తెలీదు. మేమైతే మన మనసు మంచిగా ఉంటే చాలు కదా అనుకొని పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట. పూజా వ్రతము, పత్రి, పూలు అంతా అయిపోయింది. కథ కూడా చదివేసుకొని చక్కగా ఇలా చేసుకున్నాం అనమాట వినాయక చవితిని. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.